హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం 579 ఎపిసోడ్ చూసుకున్నట్టయితే దీపని చంపాలనుకున్నది ఎవరు అంటూ కాంచన కంగారు పడుతుంది. అంతలో శౌర్య రావడంతో పిల్లల ముందు ఏం మాట్లాడొద్దని చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్. మన ఇంట్లోకి ఇంత ధైర్యంగా వచ్చి నిన్ను చంపాలి అనుకున్నారంటే నువ్వంటే వాళ్ళకి పగైనా ఉండాలి, లేదంటే నువ్వు అడ్డుగానైనా ఉండాలి అని అనుకుంటుంది కాంచన. ఈ అవసరం ఒక్కరికే ఉంది, అది జ్యోత్స్న అని అనుకుంటుంది దీప. దీప జస్ట్ మిస్ అయిందని రౌడీలు ఫోన్ చేసి చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మిమ్మల్ని ఎవరైనా చూసారా? వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోండి, తర్వాత మాట్లాడుకుందామని అంటుంది. రౌడీలతో ఫోన్ మాట్లాడి వెళ్తుండగా దశరథ్ కనిపించడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఫోన్లో ఎవరితో ఆడుతున్నావు, ఎవరు మిస్ అయ్యారు అంటున్నావని దశరథ్ అడగడంతో జ్యోత్స్నకు చెమటలు పడతాయి. కెనడాలో మా ఫ్రెండ్కి ఫోన్ చేసి మమ్మీ ప్రాబ్లం గురించి డాక్టర్ని అడగమన్నానని, 2 సార్లు డాక్టర్ అపాయింట్మెంట్ మిస్ అయిందని చెబుతున్నానని కవర్ చేస్తుంది. నువ్వు మీ మమ్మీ గురించి ఇంతలా ఆలోచిస్తున్నావా అని సెటైర్లు వేస్తాడు. తల్లి గురించి బిడ్డకు కూడా బాధ్యత ఉంటుందని చెబుతుంది. రిపోర్ట్స్ తేడాగా రావడంతో కంగారు పడ్డానని, కానీ ఎక్కడో తప్పు జరిగిందని అంటుంది జ్యోత్స్న. నేను ఈసారి ఛాన్స్ ఇస్తాను, నువ్వు వెళ్ళి నిద్రపో అంటాడు దశరథ్. ఛాన్స్ ఇచ్చింది డాక్టర్ హారికకు కాదు, నాకు అంటూ కంగారు పడుతుంది జ్యోత్స్న. దీప చచ్చుంటే ఇక్కడ ప్రాబ్లం సెట్ అయ్యేది, ఆ దాస్ గాడి నోరు మూతపడేది అని అనుకుంటుంది జ్యోత్స్న. రాత్రి మన ఇంటికి ఎవరో వచ్చారని అమ్మ నాన్న మాట్లాడుకుంటుంటే విన్నానని చెబుతుంది శౌర్య. ఇంతలో శ్రీధర్ కాంచనకు ఫోన్ చేసి టిఫిన్ చేశావా అని అడుగుతాడు. మన అదృష్టం బాగుంది, దీపని ఎవరో చంపబోయారని కాంచన చెప్పడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. అక్కడ ఉండొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు. ఆ ఇల్లు ఖాళీ చేసి రమ్మని అడుగుతాడు. దీపని చంపాలనుకోవడం ఏంటి? పొరపాటున జరిగిందా, ప్లాన్ ప్రకారం జరిగిందా అని శ్రీధర్ ఆలోచిస్తాడు. కడుపుతో ఉన్న ఆడదానిని చంపాలనుకుంటున్నారంటే వాళ్ళు ఎవరు, ఎలాంటి వారోనని అనుకుంటుంది కాంచన. దీపాని వెళ్ళొద్దని కాంచన ఎన్నిసార్లు చెప్పినా కార్తీక్ దీపాలు వినిపించుకోరు. దీప మీద హత్యాయత్నం జరిగిందని శివనారాయణకు చెబుతాడు శ్రీధర్. నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్ళమని చెబుతాడు శివనారాయణ. ఇంతలో దశరథకు జ్యోత్స్న మీద అనుమానం వస్తుంది. ఇది మళ్ళీ తప్పించుకుంది, జ్యోత్స్న అన్నదానిని గుర్తు చేసుకుంటాడు. నీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా అని శివనారాయణ అడగడంతో కార్తీక్ దీపాలు జ్యోత్స్న వైపు ఎందుకు చూస్తున్నారని దశరథకు అనుమానం వస్తుంది. ఇదంతా ఎవరో చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని శివనారాయణ అడగడంతో జ్యోత్స్న అని పేరు చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నీ హెల్ప్ కావాలి జ్యోత్స్న అంటూ జ్యోత్స్నతో అంటాడు కార్తీక్. నేను ఎవరిని వదిలిపెట్టను, వాళ్ళు వంతు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నానని అంటాడు కార్తీక్. మన రహస్యం గురించి ఎవరికైనా తెలిస్తే ఏం చేస్తామని శివనారాయణ అడగ్గా చంపేస్తామని అంటాడు పెద్దాయన. అంటే జ్యోత్స్న గురించి దీపకు ఏదో రహస్యం తెలుసు. దీపకు జ్యోత్స్నకు దాస్కు ఏదో లింక్ ఉందని, అందుకే దీపాను జ్యోత్స్న చంపాలనుకుంటుందని దశరథ్ అనుకుంటాడు. నాకు దీపకి కొందరు వ్యాపార రహస్యాలు తెలుసు, అందుకే దీపని చంపాలని అనుకుంటుందని చెబుతాడు. ఇదంతా ఇక్కడే వదిలేయమని, ఎవరికి ఎప్పుడు సమాధానం చెప్పాలో చెప్దామని అంటాడు కార్తీక్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరెన్నో రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.